హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం పైన సీఎం రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘంగా చర్చించి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఈ యొక్క L1తో పాటు L2లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే చేసింది. మరి వీరికి ఈ తేదీ నుంచి కూడా మనకు డబుల్ ఇండ్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక్కడ ఎక్కడ పంపిణీ చేయబోతున్నారు, వివరాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే L1కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్తగా ఇండ్లను అయితే మంజూరు చేయడం జరిగింది. మరి ఈ రెండో విడత ఇండ్లను కూడా మంజూరు చేస్తున్నారు. మనకు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా నేను L1 మరియు L2కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పటికే మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం ఇప్పటి వరకు కూడా L1లో ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇచ్చి ఈ L1లో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి, అంటే L1లో ఉన్న వారికి సొంత స్థలం ఉంటే 5 లక్షల రూపాయల ఇల్లు, మరి L2లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందని మనందరికీ కూడా తెలుసు. వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంది ఇందిరమ్మ ఇండ్ల పథకం పైన. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వచ్చే 4 ఏళ్లలో కొన్ని లక్షల ఇల్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని చెప్పి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేశారు. మరి ఇట్లా ప్రభుత్వం అయితే చాలా మనకు దృఢ సంకల్పంతో ప్రజలందరికీ కూడా, ఇల్లు లేని వారందరికీ కూడా, పేదవారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అలాగే హైదరాబాద్ పరిధిలో GHMC పరిధిలో ఎక్కడెక్కడ బస్తీల్లో పేదలు ఉన్నారో వారి గుడిసెలన్నీ కూడా తొలగించేసి వాటి స్థానంలో ఈ 1 BHK 400 చదరపు అడుగుల్లో ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మించి 5 లక్షల రూపాయల ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొన్ని మండలాల్లోని ఏదైతే కొన్ని బస్తీల్లో ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక కొంతమంది బస్తీల్లోని పేదలు మాకు ఈ డబుల్ ఇల్లు వద్దు, అంటే ఈ ఇందిరమ్మ ఇల్లు వద్దు మాకు అని చెప్పి అంటున్నారట. వారి భయం వారిది, ఎందుకంటే ఉన్న గుడిసె పీకేస్తే మళ్ళీ ఇల్లు ఇస్తారా ఇరా అని చెప్పి ఆ భయంతో చెప్తుంటారు అట్లా. మరి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గుర్తించి అధికారుల ద్వారా రీసర్వే చేసి వెంటనే కూడా ఈ ఇళ్లను మంజూరు చేసి నిర్మించాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకొచ్చి నిన్న సుదీర్ఘంగా మనకు కేబినెట్ మీటింగ్లో చర్చించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి, మరి L2 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పటి నుంచి ఇస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ పూర్తయ్యాయి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు విలువైన సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా నాకు పంపించండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా పంపించవచ్చు. చాలా చిన్న సహాయం నేను అడుగుతుంది. దయచేసి ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, అలాగే ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. దయచేసి మాలాంటి వారికి హెల్ప్ చేయండి. ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించండి. మీ సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోను లైక్ చేయమని. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, తప్పకుండా మీరు లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం, ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా QR కోడ్ను స్కాన్ చేసి సహాయం కూడా చేయండి. ఇక మనకు వివరాల్లోకి కనుక వెళ్తే ఇక్కడ ఏదైతే మనకు గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మనకు బడ్జెట్ దాదాపు 305 కోట్ల రూపాయలను కేటాయించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి గతంలో ప్రభుత్వం మారిన వెంటనే కాంట్రాక్టులు చాలామంది పనులు ఆపేయడంతో వారికి నోటీసులు జారీ చేసి తిరిగి పనులు ప్రారంభించాలని చెప్పి కూడా ఆదేశించడం అయితే జరిగింది. ఇక మెటీరియల్ ధరల కారణంగా వెనకాడుతున్నటువంటి కాంట్రాక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమించడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైపోతుంది. ఇక అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఈ నెల 10 నుంచి ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తయి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు
పేద ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం అనేది ప్రస్తుతం ఇబ్బందిగానే ఉంది, ఒడిదుడుకులు అనేది ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి అనేక చోట్ల నిర్మాణాలు అనేటివి కాంట్రాక్టర్లు ఆపివేయడం జరిగింది. మరి దాదాపు మనము కొన్ని జిల్లాల్లో చూసుకుంటే, ముఖ్యంగా మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలో చూసుకుంటే 26,284 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసినప్పటికీ చాలా కొన్ని చోట్ల మాత్రమే నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు మనకు కేటాయించడం అయితే జరిగిందంటే పంపిణీ అయితే చేశారనమాట. ఇక అనేక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోగా కొన్ని చోట్ల అయితే పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అయితే ఈ నేపథ్యంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ మనకు ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయో వాటి కోసం మనకు ఒక 300 కోట్ల రూపాయలను కూడా కేటాయించి ఈ ఇందిరమ్మ ఇండ్లను మనకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రారంభించింది. మరి ఇట్లా ఒక్క జిల్లా అనే కాదు, వరంగల్ అనే కాదు, మనకు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మిగిలినటువంటి జిల్లాల్లో కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మరి ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నమాట. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ కాంట్రాక్టర్లకు ఈ విధంగా మనకు నిధులు చెల్లించడానికి కూడా సిద్ధమైపోయింది. కొన్ని చోట్ల చిన్న చిన్న పనులు ఉన్నాయి, మనం ముందుగా చెప్పినట్లు వాటర్ కనెక్షన్లు ఇవ్వడం, మీటర్ కనెక్షన్లు ఇవ్వడం, కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం, ఇట్లా కనెక్షన్లు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా పూర్తి చేసేసి ఈ నెల 10 నుంచి కూడా కొన్ని చోట్ల ఈ డబుల్ ఇండ్లను పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. మరి ఇళ్ల నిర్మాణాలను మనకు ఎక్కడ చూసినా కూడా అసంపూర్తిగా ఉన్న చోటంతా కూడా ఎక్కువ శాతం పనులు ఉన్న చోట మనకు ప్రభుత్వం అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అనమాట. మరి డబుల్ ఇండ్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. దాదాపు 19 లక్షల వరకు కూడా దరఖాస్తులు చేసుకుంటే అందులో 8 లక్షల మంది మాత్రమే అర్హులుగా తేలారు. మిగిలినటువంటి వారి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వారికి అర్హత లేదని చెప్పి ప్రభుత్వం అయితే తేల్చేసి వారిని పక్కన పెట్టేయడం జరిగింది. మరి ఇప్పటికే మనకు అనేక సార్లు ప్రభుత్వం ఏంటంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడ నిర్మాణాలు ఆగిపోయినాయని చెప్పి వివరాలని కూడా సేకరించి దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వము సిద్ధంగా ఉంది. ఈ డబుల్ ఇండ్లను గుర్తించి డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ లబ్ధిదారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం మనకు ఇక్కడ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి ఇప్పటికే ప్రభుత్వం మనకు ఎదురు చూసినట్లుగా వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇట్లా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపిందనమాట. అంటే ఇప్పటికే L1 కింద 5 లక్షల రూపాయలను అయితే విడుదల చేసింది విడతల వారీగా కూడా. మరి L1 వారికి ఇప్పటికీ కూడా మొదటి ప్రాధాన్యత అయితే ఉంది. L1లో ఎక్కువ మంది సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి ముందుకు వచ్చారు. మరి ఇక్కడికే నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ ఇండ్లను L1 వారికే కేటాయించే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే ప్రస్తుతానికి గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఇండ్లనే ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైందనమాట. ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇంకా ఎక్కడా కూడా నిర్మాణాలు అయితే మొదలు పెట్టలేదు. G+3 విధానంలో నిర్మాణాలు మొదలు పెడతామన్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లుగా కాకుండా G+3 విధానంలో ఇల్లు నిర్మించి కనుక ఇస్తే మరి కొంచెం భారం అనేది తగ్గుతుంది, అదనపు ఖర్చులన్నీ కూడా ప్రభుత్వానికి తగ్గుతాయని చెప్పి దానికి అంటే ఎక్కువ అపార్ట్మెంట్ టైప్ పెడితే లిఫ్ట్ కావాలి, దానికి అన్ని రకాల మెటీరియల్స్ ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి ఇక్కడ G+3 విధానం అంటే అన్నీ కింద నుంచే చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి వాటికి ఇబ్బంది లేకుండా చేయొచ్చనే ఉద్దేశంతో ఈ G+3 విధానంలో నిర్మాణాలు చేపడతామని చెప్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి జిహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయని పరిశీలిస్తున్నామని, అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. లబ్ధిదారులు కూడా ఎక్కువ శాతం ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తాజా ప్రకటన కొంచెం ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు. ఈ డబుల్ ఇండ్లకు సంబంధించి మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదు. అది L1కి సంబంధించి కానీ L2కి సంబంధించి కానీ దేనికైనా సంబంధించి కానీ ఎక్కువ పేదవాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. పేదవాళ్ళు లేకుండా ఉండాలి. ఎక్కువ శాతం గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు కానీ లేకపోతే అర్హుల కమిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నాయి. ఎవరికైతే నిజంగా అర్హత ఉందో వారిని గుర్తించి వారికి L1 కింద, L2 కింద, L3 కింద ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ విధంగా మరొకసారి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి L1, L2, L3లకు సంబంధించి ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి రెడీగా ఉండండి, మీరు తప్పకుండా ఈ ఇండ్లను తీసుకోవడానికి. ఈ డబుల్ ఇండ్లను పంపిణీ చేయబోతుంది 10వ తేదీ నుంచి అని చెప్పారు. మళ్ళీ కూడా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ పంపిణీ చేయొచ్చు, లేకపోతే డేట్ అనేది మళ్ళీ కూడా మార్చొచ్చు. అది మన చేతిలో ఉండదు. మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ను మీకు వివరంగా నేను
వివరించి చెప్తూ ఉంటాను. అంతేగాని ఇక్కడ ప్రభుత్వ నిర్ణయం అనమాట. పంపిణీ చేయొచ్చు, లేదంటే మళ్ళీ కూడా వాయిదా వేయచ్చు. మరి 10 నుంచి కూడా డబుల్ ఇండ్లు ఎక్కడెక్కడ పూర్తయ్యాయో ఆ జిల్లాల్లో అంతా కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో మరి మనం వేచి చూడాలి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ L2 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.